వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్న సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇది వాడపల్లి పార్ట్ 3 లోని మనము ప్రెజెంట్ ఉన్నది రాజమండ్రిలోని శ్రీ మహాకాళేశ్వరం టెంపుల్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఆ టెంపుల్‌లోని విగ్రహాలు మీకు ఒక్కొక్కటి చూపిద్దాం అనేసి ఇవన్నీనండి. ఇంకా మేవి కాదు చాలా అండి. మీరు ఒక్కొక్కటి చూస్తూ ఉండండి అలాగని ఈ అద్భుతాన్ని. నిజంగా మనం ఎక్కడా కూడా ఇంతవరకు చూడలేదని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే చూడలేదు. మీరెవరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి. ఇక్కడ హారతులు నైట్ పూట, మార్నింగ్ పూట మంచి హారతి దేవుడికి, శివుడికి హారతులిస్తూ ఉంటారండి. అవి కూడా బావుంటాది. నెక్స్ట్ ప్రసాదాలు ఇస్తారండి. అది ఇది కాదు అసలు దేవుడిని చూడడము అంటే ఇంకా మరి మనం ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు. యాక్చువల్లీ ఉజ్జయినిలోని ఉందంట సేమ్ టెంపులు. అందుకే దీన్ని మరో ఉజ్జయిని అని కూడా అంటారు. ఆ శివయ్యని చూస్తే అస్సలు 2 కన్నులు సరిపోవండి. 4 వైపులా ఉంటాయి మనకి ధ్వజస్తంభాలు. దేవుడు మాత్రం 2 వైపులా చూపిస్తారండి. ఒకవైపు మంచి అలంకరణ ఉంటది. ఒకవైపు మామూలుగా ఉంటదండి. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న విగ్రహాలు. చాలా ఆల్మోస్ట్ మనకు తెలిసిన దేవుళ్ళు, తెలియని దేవుళ్ళు మొత్తం టోటల్‌గా ఉన్నారండి. ఇదంతా కూడా అక్కడ గుడి తాలూకు నమూనా అంటే అక్కడ అలా ఉండాలట. నెక్స్ట్ ఇలా ఉంది. నిజంగా ఒక ఏదో తమిళనాడు అటు వెళ్ళినట్టు మనకనిపిస్తది గానీ, మన ఆంధ్రాలోనే ఉందన్న సంగతి మనకి ఇప్పుడు తెలుస్తుంది. సేమ్ ఇలాంటి వాటితోని అక్కడ ఉంటాది కదా! అక్కడ చూడండి ఆ గచ్చులు గాని, అవి గాని అది శివుడండి. మనకు దూరం నుంచి. నెక్స్ట్ ఆ 4 వైపులా కూడా ఉంటది మనకి. ఇంక ఇవన్నీ మనకి దేవతామూర్తుల విగ్రహాలేనండి. ఒక్క దేవుడండి బాబు. మరింక ఈ చెప్పడానికి ఏముంటది చూడండి. విశ్వశ్రేయ దేవుడట. ఐ మీన్ వీళ్ళందరూ దేవతలు. కాబట్టి మరింక ఇవన్నీ బయట నేమ్స్ రాశారు కొన్ని. కొన్నేంచి లోపలున్నాయి. నాకైతే మాత్రం అవి చూసుకొని ఎళ్ళేసరికండి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే ఎప్పుడో వస్తాము, చూస్తాము కాబట్టి ప్రతీది కూడా అలా చూసుకుని కృష్ణ భగవానుడు గాని, శ్రీరామచంద్రమూర్తి గాని మనకు త్వరలో వస్తుందిగా శ్రీరామనవమికి. ఇక్కడ ఇంకెంత బావుంటదో. విష్ణు మహావిష్ణువు అండి. పంచముఖ ఆంజనేయ స్వామి. ఇంకా అవి ఇవి కాదండి బాబోయ్! దేవతామూర్తులను చూడగానే ఇంకా నటరాజస్వామి ఇది. అలా అనిపిస్తది. బట్ ఇక్కడ చూడండి చుట్టూరు తిరుగుతూ ఉంటాము. అటువైపు ఉంటది, ఇటువైపు ఉంటది. అసలు చాలా 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 బావుంటదండి. ఎంత బావుందో చూడండి. అసలు నిజంగా అదొక అద్భుతమైన కళ అండి. ఇది సూర్య భగవానుడు. చూడండి. భలే ఉంది కదా! అమ్మవారి తల్లి. అంటే సరస్వతి దేవి అనుకుంటా సంథింగ్. ఇది సంతాన